హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోస్లో మనం ఫ్రీ VPS గురించి డిస్కస్ చేసాము. అలాగే ఆ ఫ్రీ VPSలో నోడ్ రన్స్ అన్నవి రన్ చేస్తున్నాము. ఇప్పుడు లాస్ట్ టైం మనం ఆ ఫ్రీ VPSలో గెన్సిన్ నోడ్ రన్ అన్నది రన్ చేసాము. అది కొంచెం వాళ్ళ సైట్ ఇష్యూస్ వల్ల ఫెయిల్డ్ అవుతుంది, అంటే ఒక ఎర్రర్ వస్తుంది కదా. లాస్ట్ టైం మనం కాల్లో డిస్కస్ చేసాము. సో ఈరోజు వీడియోలో ఒకసారి ఫ్రీ VPS మళ్ళీ ఏమన్నా వర్క్ అవుతుందేమో ఒకసారి చెక్ చేద్దాము. ఒకవేళ ఫ్రీ VPS వర్క్ అయితే దాంట్లోనే ఆ గెన్సిన్ నోడ్ రన్ అన్నది ఎలా రన్ చేయాలన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒకవేళ ఇన్ కేస్ ఫ్రీ VPS కనుక క్రియేట్ అవ్వకపోతే ప్రీవియస్గా ఆల్రెడీ క్రియేట్ చేసిన ఫ్రీ VPS ఉంది కదా, ఆ అకౌంట్లో మీకు గెన్సిన్ అన్నది ఎలా రన్ చేయాలి ఏంటన్నది చూద్దాం. ఈ వీడియో న్యూ యూజర్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మన ఛానల్లో ఫ్రీ VPS అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఇలాగ ఒక లింక్ వస్తుంది అనమాట. నేను ఈ లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసి ఫస్ట్ వచ్చేసి అసలు మీకు ఫ్రీ VPS ట్రయల్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి మీ మెయిల్కి. సో ఫస్ట్ వచ్చేసి ఆ లింక్ అన్నది మీరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మీరు జీమెయిల్ లాగిన్ అయితే రైట్ సైడ్ మీకు ఇలా స్టార్ట్ ఫ్రీ అని చెప్పి ఆప్షన్ ఉండాలి. సో ఇలా స్టార్ట్ ఫ్రీ అనే ఆప్షన్ ఉంటే కనుక మీకు ఫ్రీ VPS అన్నది ఎలిజిబుల్ అనమాట. సో ఆ ఫ్రీ VPS స్టార్ట్ ఫ్రీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీ మెయిల్ ఐడి కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి 300 క్రెడిట్స్ ఫ్రీ క్రెడిట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోండి, ఎందుకంటే UPI పేమెంట్ మెథడ్ కనపడాలంటే డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే మీ అడ్రస్ ఉంటుంది కదా, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ అడ్రస్ ఉంటుంది కదా, అడ్రస్ అన్నది ఫిల్ చేసేసి క్రియేట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ టైం ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ పే బై QR కోడ్ అని ఉంది కదా, UPI QR కోడ్, ఇది సెలెక్ట్ చేసుకోండి. సో అది సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ ఫ్రీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలాగా ఒక QR కోడ్ వస్తుంది అనమాట. QR కోడ్ వస్తే మీరు ఏం చేస్తారంటే ఫోన్పే ఓపెన్ చేయండి. ఎందుకంటే దాంట్లో మనకి ఫోన్పేలో అయితే ఆటోపే ఆప్షన్ ఉంటుంది కాబట్టి అది క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఫోన్పే ఓపెన్ చేసి మీ స్కానర్ ఉంటుంది కదా, ఫోన్పే స్కానర్, ఆ స్కానర్తో ఈ స్కానర్ని స్కాన్ చేసి మీకు అక్కడ ఆటోపే 15,000 అప్ టు అని చెప్పి చూపిస్తుంది. సో ఆ అమౌంట్ ఏం మీకు కట్ అవ్వదు, జస్ట్ 2 రూపీస్ అన్నది కట్ అయ్యిద్ది. మీరు ఈ స్కానర్ని స్కాన్ చేసి ఆ 2 రూపీస్ అన్నది పే చేసేయండి. సో ఇప్పుడు నేను ఈ స్కాన్ చేసి 2 రూపీస్ అన్నది పే చేశాను. సో ఒక 1 మినిట్ వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మనకి ఫ్రీ క్రెడిట్స్ అన్నవి క్రెడిట్ అవుతాయి. ఓకే, వన్స్ ఫ్రీ క్రెడిట్స్ అన్నవి క్రెడిట్ అయ్యాక మన ఫోన్పే ఓపెన్ చేసి ఆటోపే ఏమి ఉన్నాయో అవి క్యాన్సిల్ చేసేసుకోండి. ఓకే, ఇన్ కేస్ మీరు క్యాన్సిల్ చేయలేదనుకోండి, మీకు ఫ్రీ క్రెడిట్స్ అయిపోయాక మీకు బిల్లింగ్ అన్నది వస్తుంది, అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ కట్ అయిపోతూ ఉంటుంది. సో అలా కట్ అవ్వకూడదంటే మీకు క్రెడిట్స్ యాడ్ అయిపోయాక ఆటోపే క్యాన్సిల్ చేయండి ఫోన్పేలో. ఇప్పుడు నాకు క్రెడిట్స్ అన్నవి యాడ్ అయిపోయినాయి. ఇలా జస్ట్ గూగుల్ క్లౌడ్ గురించి ఏదో ఒకటి అడిగిద్ది అనమాట. జస్ట్ ఏదో ఒకటి మీకు నచ్చింది జస్ట్ ఇలా ఇచ్చేసేయండి. ఫస్ట్ ఆప్షన్ ఇచ్చేసేసి నెక్స్ట్ క్లిక్ చేసేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏదో ఒకటి మీకు నచ్చింది సెలెక్ట్ చేయండి. జస్ట్ ఎలా ఉంది ఏంటని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు మనకి ఫ్రీ ట్రయల్ అన్నది యాక్సెస్ వచ్చిందనమాట. ఇప్పుడు ఏం చేద్దాము, ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసి కంప్యూట్ ఇంజిన్ సెలెక్ట్ చేయండి. కంప్యూట్ ఇంజిన్ సెలెక్ట్ చేసి VM ఇన్స్టెన్సెస్ అని ఉంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మనం కొత్త VM అన్నది క్రియేట్ చేసి అక్కడ నోడ్ రన్ అన్నది చేయొచ్చు. సో ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ మీద క్లిక్ చేయండి. సో ఒక మెయిల్కి ఒక అకౌంటే చేయండి అనమాట. ఎందుకంటే ఫ్రీగా ఇచ్చే క్రెడిట్స్ అన్నవి సరిపోవు, ఎక్కువ నోడ్ రన్స్ చేస్తే మీకు త్వరగా అయిపోద్ది. సో అలా కాకుండా ఒక అకౌంట్కి ఒకటే మీరు చేస్తే నోడ్ రన్ ఎక్కువ డేస్ అన్నది వస్తుంది అనమాట. సో ఇప్పుడు వన్స్ ఇది ఎనేబుల్ చేస్తే నెక్స్ట్ మనం VM అన్నది క్రియేట్ చేయొచ్చు. ఆ VM అన్నది ఎలా క్రియేట్ చేయాలి, సో ఇవాళ గెన్సిన్ నోడ్ రన్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఆ VM గెన్సిన్ తగ్గ స్పెసిఫికేషన్స్ తగ్గట్టు మనం క్రియేట్ చేసి గెన్సిన్ నోడ్ రన్ అన్నది చేద్దాం ఈ వీడియోలో. సో ఇక్కడ మీకు ఇలాగ వస్తుంది అనమాట. అది ఎనేబుల్ చేశాక ఇలాగ వస్తుంది మీకు పేజ్ అన్నది. ఒకవేళ ఇన్ కేసు రాకపోతే రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేస్తే మీకు ఈ పేజ్ అని వస్తుంది. ఇన్ కేసు రాకపోతే లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ క్లిక్ చేసి కంప్యూటర్ ఇంజిన్ మీద క్లిక్ చేసి VM ఇన్స్టెన్సెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, మనం VM అన్నది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ క్రియేట్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్రియేట్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేస్తే ఇలాగ వస్తుంది అనమాట. మీకు ఇక్కడ ఏం చేస్తారంటే మీకు నచ్చిన నేమ్ పెట్టుకోండి. మళ్ళీ ఈ నేమ్ ఎక్కడన్నా యూజ్ చేయాలంటే అలా ఏం లేదు, జస్ట్ మీకు గుర్తుండాలి కదా. సో నేను అందుకని చెప్పి ఇలా ఇస్తున్నాను నేమ్ అన్నది. ఓకే, అన్ని స్మాల్లో ఇవ్వండి, స్పేస్లు ఏమి ఇవ్వద్దు, క్యాపిటల్ కూడా ఏమి ఇవ్వద్దు. ఇలా జస్ట్ నేమ్ మీకు నచ్చిన నేమ్ ఇచ్చుకోండి, ఎందుకంటే గుర్తుండాలి కదా తర్వాత కమింగ్ డేస్లో. సో అలా నేమ్ ఇచ్చాక కింద అలాగే రీజియన్ జోన్ అలాగే ఉంచేసేసి కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే N1 అని చెప్పి సెలెక్ట్ చేయండి.
N1 అని చెప్పి సెలెక్ట్ చేసి కింద ఇక్కడ కస్టమ్ అని చెప్పి ఉంది కదా, ప్రీసెట్ కస్టమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మనకి గెన్జిన్కి స్పెసిఫికేషన్స్ ఎక్కువ కాబట్టి 8 పెట్టండి, vCPU 8 పెట్టండి. అలాగే ఇక్కడ వచ్చేసి మినిమం 16 ఉండాలి, అందుకని 20 పెట్టండి. ఓకే, మినిమం వచ్చేసి రిక్వైర్మెంట్ వచ్చి 16 GB, సో మీరు 20 GB అంటే 20 పెట్టండి. ఇక్కడేం పైన 8 పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి OS అండ్ స్టోరేజ్ అని చెప్పి ఇది సెలెక్ట్ చేయండి. ఈ సెలెక్ట్ చేసి ఇక్కడ చేంజ్ మీద క్లిక్ చేయండి. చేంజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ డీబెయిన్లే ఉంచండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలాగే ఉంచండి. లైనక్స్ 12 బుక్ హోమ్ అని ఉంటుంది, x86/64 అని చెప్పి, సో ఇదే ఉంచండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైజు ఇది మినిమం 200 కావాలి, సైజు 200 GB మినిమం ఉండాలి. సో ఎందుకంటే తక్కువ ఎంటర్ చేయొద్దు మీరు. ఓకే, 200 ఇచ్చేసి సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ ఇక్కడ నెట్వర్కింగ్ అని చెప్పింది కదా, ఈ నెట్వర్కింగ్ మీద సెలెక్ట్ చేసి ఫస్ట్ 2 ఓకే టిక్ మార్క్ చేయండి, ఫస్ట్ 2 చేసి క్రియేట్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఇప్పుడు మనం ఇచ్చిన స్పెసిఫికేషన్స్ బట్టి ఒక VM అన్నది క్రియేట్ అయ్యిద్ది మనకి. సో ఆ VM క్రియేట్ అయ్యాక దాని త్రూ మనం ఇప్పుడు నోడ్ రన్ అనేది రన్ చేస్తాము. సో ఇప్పుడు వన్స్ ఇది క్రియేట్ అయ్యాక మీకు నోడ్ రన్ అనేది ఎలా చేయాలి ఏంటి అన్నది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనది VM అన్నది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ SSH అని చెప్పింది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి బ్రౌజర్ అన్నది ఓపెన్ అయ్యిద్ది. సో ఇలాగ మీకు ఆథరైజ్ అని వస్తుంది, ఆథరైజ్ మీద క్లిక్ చేయండి. చేస్తే అప్పుడు మనకి టెర్మినల్ అన్నది ఓపెన్ అయ్యిద్ది. సో ఈ టెర్మినల్లో మనం కమాండ్స్ అన్నవి రన్ చేయాలి. సో ఇప్పుడు టెర్మినల్ అన్నది ఓపెన్ అయింది కదా, సో ఇప్పుడు కమాండ్స్ అన్నవి నేను మన గ్రూప్లో ఇస్తాను. సో ఇక్కడ మీరు ఈ కమాండ్స్ ఉంది కదా, సో ఈ కమాండ్స్ 1 by 1 కాపీ పేస్ట్ చేస్తే సరిపోద్ది అనమాట. సో ఇవి వచ్చేసి అప్డేటెడ్ కమాండ్స్. సో ఒకసారి ఫండింగ్ కూడా చూసుకుంటే 50 million ఉంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇది వచ్చేసి మన 68 drops-లో 8th ప్రాజెక్ట్ అనమాట. సో మిస్ చేసుకోవద్దు, ఫ్రీగానే వస్తుంది కాబట్టి జస్ట్ 1 time రన్ చేస్తే సరిపోద్ది. ఏమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ అప్డేట్ చేసుకుంటే సరిపోద్ది. సో ఫస్ట్ వచ్చేసి ఈ కమాండ్ జస్ట్ మీరు ట్యాప్ చేస్తే కాపీ అయిపోద్ది. సో ఇది మొత్తం ఒకే కమాండ్ అనమాట. ఓకే, ఫస్ట్ అని చెప్పి పెట్టాను కదా, ఇక్కడ వరకు మొత్తం ఒకే కమాండ్. సో జస్ట్ మీరు 1 ట్యాప్ చేస్తే కాపీ అయిపోద్ది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మొత్తం అదే రన్ అయ్యిద్ది అనమాట. కొంచెం వెయిట్ చేయండి మీరు, మొత్తం కమాండ్స్ అన్నీ అవే రన్ అయ్యి నెక్స్ట్ ఒక కొత్త స్క్రీన్ ఓపెన్ అయ్యి అక్కడ కూడా అది రన్ అయ్యి మనకి నెక్స్ట్ ఇమ్మంటుంది అనమాట అడ్రస్ అన్నది. అప్పటి వరకు మీరు దాన్ని ఒక 5 to 10 minutes వదిలేయండి స్క్రీన్ని. సో ఇలాగా అదే డౌన్లోడ్ అవుతూ ఉంటుంది, ఏమీ ఎర్రర్స్ కాదు. సో ఇక్కడ వస్తున్నాయి కదా లెఫ్ట్ సైడ్ NPM 1 అని చెప్పి ఇలాగా, అవేమీ ఎర్రర్స్ కాదు. సో మీరు ఏమీ కీస్ అనేది ప్రెస్ చేయొద్దు. ఓకే, అదే మొత్తం ఇన్స్టాల్ అయ్యింది. ఇన్స్టాల్ అయ్యేంతవరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ మనల్ని అడ్రస్ అన్నది సబ్మిట్ చేయమంటుంది NGROK వెబ్సైట్లోకి వెళ్ళి. సో అక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు కొత్త VPS అంటే కొత్త VM క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ప్రీవియస్గా యూజ్ చేసిన మెయిల్ ID కాకుండా కొత్తగా Gmail అన్నది యూజ్ చేసి అక్కడ NGROK వెబ్సైట్లో సైన్ అప్ అవ్వచ్చు. సో సైన్ అప్ అయ్యి అక్కడ వచ్చే అడ్రస్ని మనం ఇక్కడ పేస్ట్ చేస్తామన్నమాట. సో ఇంకా అవ్వలేదు, సో అవి అంతవరకు వెయిట్ చేయండి. సో మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇది ఓన్లీ VPSలోనే రన్ చేయండి. మొబైల్ యూజర్స్ అయినా కానీ PC యూజర్స్ అయినా కానీ ఓన్లీ VPSలోనే. ఇప్పుడు ఇది నేను చెప్పేది ఫ్రీ VPS, గూగుల్ క్లౌడ్ వాళ్ళది. సో ఈ ఫ్రీ VPSలో రన్ చేసినా పర్లేదు, నో ప్రాబ్లం. లేదా డిఫరెంట్ థర్డ్ పార్టీస్ ఉంటాయి కదా, ఇంకా కాంటాబో కానీ ఇంకా కొన్ని VPSలు సెల్ చేసే వెబ్సైట్స్ ఉంటాయి కదా, సో దాంట్లో మీరు పర్చేస్ చేసినా పర్లేదు. కానీ లోకల్ ఉంటుంది కదా, లోకల్ PCలో నార్మల్ ఉబంటు డీబెయిన్ దాంట్లో రన్ చేయొద్దు. రన్ చేస్తే ఎర్రర్స్ వస్తున్నాయి, అంటే 1 day మీకు రన్ అయ్యిద్ది కానీ తర్వాత స్టాప్ అయిపోద్ది అనమాట. సో ఆ స్పెసిఫికేషన్స్కి సరిపోవట్లేదు ఇది ఈ గెన్సిన్ అన్నది. సో అందుకని మీరు ప్రిఫర్ చేయాల్సింది నేను ఇప్పుడు చెప్పే ఫ్రీ VPS కానీ లేదా ఏదన్నా వేరే యాప్స్ నుంచి వచ్చే వెబ్సైట్స్ నుంచి వచ్చే ఫ్రీ పెయిడ్ VPS కానీ ఈ టూలో ఏదో ఒక VPS అన్నది మీరు ప్రిఫర్ చేసుకోండి, ఫ్రీ VPS ఆర్ పెయిడ్ VPS. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనం సెకండ్ కమాండ్లో ఇక్కడ మెన్షన్ చేశాను, ఇదేం కమాండ్ కాదు, NGORK వెబ్సైట్లో లాగిన్ అయ్యి అథెంటికేషన్ టోకెన్ ఉంటుంది అనమాట, ఆ అడ్రస్ అన్నది పేస్ట్ చేయాలి. సో ఇక్కడ లింక్ మీకు ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నాడు చూడండి, ఫస్ట్ దాంట్లో సైన్ అప్ అని చెప్పి HTTP లింక్ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే HTTP దగ్గర నుంచి .com వరకు కాపీ చేసుకోండి ఈ లింక్ అన్నది. కాపీ చేసుకుని ఇక్కడ ఓపెన్ చేయండి. సో ఆ లింక్ అన్నది ఓపెన్ చేసి సైన్ అప్ అవ్వాలి. ప్రీవియస్గా యూజ్ చేసిన మెయిల్ ఐడీస్ అన్నది యూజ్ చేయొద్దు, ఎందుకంటే మీకు మళ్ళీ ఓవర్ రైట్ అయిపోయి అడ్రస్ అన్నది డిఫరెంట్ వస్తుంది అనమాట.
00గా అలా. ఓకే, ఇప్పుడు మీకు ఇలాగా వెబ్సైట్ అన్నది ఓపెన్ చేశాక ఇక్కడ లాగిన్ విత్ గూగుల్ అని చెప్పి క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ మెయిల్ ఐడి అన్నది సెలెక్ట్ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సెకండ్ స్టెప్ ఇదే అనమాట. వాళ్ళ వెబ్సైట్లో లాగిన్ అవుతారు, అదే సైన్ అప్ అవుతారు. సైన్ అప్ అయ్యి అకౌంట్ అన్నది క్రియేట్ చేసుకుంటారు. వన్స్ అకౌంట్ అన్నది క్రియేట్ అయ్యాక ఇక్కడ మీకు 2FACT అథెంటికేషన్ కోడ్ అడిగితే స్కిప్ చేసేయండి. స్కిప్ చేసి గాట్ ఇట్ మీద చేయండి. సో అకౌంట్ అన్నది క్రియేట్ అయింది. మనకి అకౌంట్ అన్నది క్రియేట్ అయ్యాక ఇప్పుడు ఆ టోకెన్ అడ్రస్ అన్నది పేస్ట్ చేయమంటున్నారు. ఇది జస్ట్ ఇలా అడిగిద్ది క్వశ్చన్స్, మీకు ఏదో ఒకటి నచ్చింది పెట్టేసి లాస్ట్ కిందకి స్క్రోల్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. ఓకే, ఇక్కడ మీకు ఆ కోడ్ అన్నది ఉంటుంది. అకౌంట్ క్రియేట్ అయింది కదా, క్రియేట్ అయ్యాక ఇక్కడ యువర్ అథెంటికేషన్ టోకెన్ అని చెప్పి ఇలా ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా, సో ఈ ఐ సింబల్ని ఓపెన్ చేస్తే మీకు కోడ్ అన్నది కనపడిద్ది అనమాట. సో ఇక్కడ కాపీ అని ఉంది కదా, ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి. ఓకే, ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ అనమాట. ఓకే, సెకండ్ స్టెప్లో ఎన్జిఆర్కి వెబ్సైట్లో లాగిన్ అయ్యారు. నెక్స్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. ఆ టోకెన్ అన్నది కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం అడుగుతుంది, ఆ పేస్ట్ చేశాక మీకు ఇక్కడ సక్సెస్ అని చెప్పి వచ్చి ప్లీజ్ విజిట్ ద వెబ్సైట్ అండ్ లాగిన్ విత్ యువర్ మెయిల్ అంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఈ లింక్ ఉంది కదా HTTP లింక్, ఈ లింక్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇందాక మీరు ఏదైతే NGROK వెబ్సైట్ క్రియేట్ చేశారో సేమ్ బ్రౌజర్లోకి వచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి విజిట్ సైట్ మీద క్లిక్ చేయండి. సో ఆ లింక్ అన్నది పేస్ట్ చేస్తే మీకు ఇలాగ వస్తుంది అనమాట, లాగిన్ అని. ఈ లాగిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఇందాక మీరు ఏదైతే రిజిస్టర్ అయ్యారో NGROK వెబ్సైట్లో ఆ మెయిల్ ఐడి ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మెయిల్కి ఒక కోడ్ వెళ్ళింది అనమాట, ఆ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఆ కోడ్ అన్నది తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాను. ఓకే, వెరిఫైడ్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు మనం లాగిన్లో ఉంటాం అన్నమాట. ఓకే, ఒక 1 minute వెయిట్ చేయండి. ఓకే, యూ ఆర్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్ టు ద గెన్సిన్ టెస్ట్నెట్. ఇప్పుడు లాగిన్ అయిపోయాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ నోడ్ రన్లోకి వెళ్తే నెక్స్ట్ ప్రాసెస్ మూవ్ అయ్యిద్ది అనమాట. ఓకే, మీరు ఇది కనుక లాగిన్ అవ్వకపోయినా ఇక్కడ అడ్రస్ సబ్మిట్ చేయకపోయినా మీకు ముందుకు ప్రాసెస్ అవ్వదన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యాం కాబట్టి మనకు ఇప్పుడు ముందుకి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి మూవ్ అయింది. ఇక్కడ వచ్చేసి ORG ID అని చెప్పి ఉంది కదా, ఈ ఐడి అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఎక్కడన్నా సేవ్ చేసుకోండి. ఓకే, జస్ట్ ORG ID ఉంది కదా, జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ చేసి కాపీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పీర్ ఐడి వస్తుంది, నోడ్ యూజర్ నేమ్ వస్తుంది. సో మొత్తం ఈ 3 అన్నది సేవ్ చేసుకోవాలి. అలాగే మన కీస్ అన్నది ప్రేమ్ ఫైల్స్ అని చెప్పి ఉంటాయి అన్నమాట. సో అది కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటన్నది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆ ఫైల్స్లో మన ప్రైవేట్ కీ ఉంటుంది. మనం టెలిగ్రామ్లో బాట్ అన్నది ట్రాక్ చేస్తున్నప్పుడు EVM అడ్రస్ వస్తుంది కదా, EVM వ్యాలెట్ అడ్రస్, ఆ అడ్రస్కి కీస్ కావాలి కదా. సో ఆ ఫైల్లో కీస్ అన్నవి మనకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడైతే ఒక మీకు ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి టైం పట్టిద్ది అనమాట. మొబైల్లో అయితే కనుక అట్లీస్ట్ ఒక 20 minutes అన్న టైం పట్టిద్ది. సో మీరు స్ట్రక్ అయిపోయింది కానీ లేదా వర్క్ అవ్వట్లేదేమో అని చెప్పి ఏ కీస్ ప్రెస్ చేయొద్దు. సో మొబైల్లో కాబట్టి కొంచెం టైం పట్టిద్ది మీ మొబైల్ డేటా నెట్ని బట్టి. అలాగే పీసీలో వీటిలో చేసే వాళ్ళకి కూడా మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఇక్కడ టైం తీసుకుంటుంది. సో ఒక 5 minutes అలాగా టైం తీసుకుంటుంది. జస్ట్ మీరు ఏం క్లిక్ చేయొద్దు, మొత్తం అదే ప్రాసెస్ అంతా మూవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ అంతా మూవ్ అయ్యాక నెక్స్ట్ ఏమేమి కాపీ చేసుకోవాలి, ఏమేమి సేవ్ చేసుకోవాలో చెప్తాను. ప్రజెంట్ అయితే వచ్చేసి ORG ID ఒకటి చూపిస్తుంది కాబట్టి ఇది సేవ్ చేసుకోండి. వన్స్ కిందకి మూవ్ అయ్యాక సక్సెస్ అయ్యాక నెక్స్ట్ ఏమేమి సేవ్ చేసుకోవాలో నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అవి సేఫ్గా సేవ్ చేసుకుంటే సరిపోద్ది. కమింగ్ డేస్లో రివార్డ్స్కి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఇలాగ మీకు మొత్తం లోడ్ అయ్యి ఇలాగా SR నో అని చెప్పి వస్తుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే నో అని చెప్పి ఇవ్వండి, క్యాప్స్ ఆన్ చేసి N అని చెప్పి ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే, మీరు ఇక్కడ మాత్రం S అని ఇవ్వద్దు. ఓకే, N అని చెప్పి క్యాపిటల్ లెటర్లో క్యాప్స్ ఆన్ చేసుకుని N అని చెప్పి ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే, అప్పుడు మనకి టెస్ట్నెట్ అన్నది ట్రైనింగ్ అన్నది బిగిన్ అయ్యిద్ది, సెషన్ అన్నది. ఇలాగ మీకు సెషన్ అన్నది స్టార్ట్ అయ్యి గెన్సిన్ టెస్ట్నెట్కి కనెక్ట్ అయినట్టు వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం కిందకి వెళ్తుంది అనమాట, అంటే ఇంకా డౌన్లోడ్ అవ్వలేదు, ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి
పీర్ ఐడి కానీ తర్వాత నోడ్ యూజర్ నేమ్ కానీ ఇవన్నీ జనరేట్ చేస్తుంది. సో ఆ పీర్ ఐడి అన్నది మనం కాపీ చేసుకుని మన టెలిగ్రామ్ బాట్ ఉంటుంది, గెన్సిన్ టెలిగ్రామ్ బాట్ ఉంటుంది, ఆ బాట్ దగ్గర మనం చెక్ చేసుకోవచ్చు ఎన్ని విన్స్ అయ్యాము. అంటే లీక్స్ స్టార్ట్ అవుతాయి కదా, సో ఆ లీక్స్ స్టార్ట్ అయినప్పుడు ఎన్ని లీక్స్లో స్టార్ట్ అయింది ఏంటి అన్నది కూడా దాంట్లో ఉంటుంది అనమాట. సో కాసేపు వెయిట్ చేయండి, వెయిట్ చేస్తే మీకు ఇది మొత్తం జనరేట్ చేస్తుంది. మీకు మొత్తం డౌన్లోడ్స్ అన్నీ ఇన్స్టాల్ అయిపోయాక ఇలాగా మీకు పీర్ ఐడి అని చెప్పి అలాగే యూజర్ నేమ్ కూడా ఇక్కడ మీకు కనపడిద్ది. యూజర్ నేమ్ వచ్చేసి ఇక్కడ హలో దగ్గర ఉంది కదా, సో ఈ హలో పక్కన బ్రాకెట్స్లో ఉంది కదా 3 నేమ్స్ ఉన్నాయి కదా, షార్ప్, డొకైల్, కంగారో అని చెప్పి ఇలాగ ఉన్నాయి కదా. సో ఈ 3 అన్నది మీ నోడ్ యూజర్ నేమ్ అనమాట. నెక్స్ట్ అలాగే వచ్చేసి ఇక్కడ పీర్ ఐడి ఉంది. సో మీరు ఏం చేస్తారంటే ఓఆర్జీ ఐడి ఉంది కదా పైన, ఇందాక ఆల్రెడీ నేను చూపించాను కదా, ఓఆర్జీ ఐడి అన్నది సేవ్ చేసుకున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ యూజర్ నేమ్ ఉంది కదా, ఈ యూజర్ నేమ్ అన్నది సేవ్ చేసుకోండి. అలాగే వచ్చేసి థర్డ్ థింగ్ వచ్చేసి పీర్ ఐడి. ఈ 3 థింగ్స్ అన్నవి మీరు సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్నాక ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసి చూసుకుంటే ఇక్కడ మనం ఇప్పుడు ప్రజెంట్ రౌండ్ 475 అన్నది స్టార్ట్ అయింది. ఓకే, రౌండ్ 4 ట్రైనింగ్ రౌండ్ అనేది 475లో ఉంది, అక్కడ జాయిన్ అయ్యాం స్టేజ్ 1లో. ఓకే, స్టేజ్ 2 ఇక్కడ స్టేజ్ 1 అని చెప్పి ఉంది కదా. సో ఇప్పుడు నోడ్ అన్నది వర్క్ అవుతుంది. మీరు ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే ఇంకా కిందకి ఇది మొత్తం డౌన్లోడ్స్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే మనం పార్టిసిపేట్ చేస్తున్నట్టు రివార్డ్, అంటే పర్టికులర్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు, రివార్డ్స్ ఏమైనా జనరేట్ చేసినట్టు, ఏదన్నా విన్స్ అయితే కనుక మనం నాకు టెలిగ్రామ్ బాట్లో చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఒక 5 మినిట్స్ మీరు అలా ఒక 5 to 10 మినిట్స్ వదిలేస్తే ఇంకా నెక్స్ట్కి మూవ్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు ఈ లోపల మనం ఏం చేద్దామంటే నెక్స్ట్కి మూవ్ అయ్యిద్ది కదా, ఈ లోపల మనం నెక్స్ట్ కమాండ్స్ ఉన్నాయి కదా, అంటే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాను. సో ఆ ఫైల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటన్నది ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. ఈ లోపల ఇది కూడా మూవ్ అయ్యిద్ది కదా ముందుకి. సో నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ చేసి వర్క్ అవుతుందో లేదా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మీకు 0/20 అని ఉంది కదా, ఇది కొంచెం ముందుకు మూవ్ అయ్యి ఇక్కడ 1 2 3 4 అలా పడి ఇది 20 కంప్లీట్ అయ్యి నెక్స్ట్ రౌండ్ అలాగే వెళ్తుంది అనమాట ముందుకి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది స్క్రీన్ అనేది క్లోజ్ చేయాలి. సో ఎలా క్లోజ్ చేయాలి? Ctrl+AD. ఓకే, ఈ స్క్రీన్ అన్నది మనం అటాచ్ చేసేస్తున్నాం, అంటే దానికి కమాండ్ వచ్చేసి Ctrl+AD. మళ్ళీ నెక్స్ట్ డే ఓపెన్ చేసుకోవాల్సినప్పుడు స్క్రీన్ కమాండ్ ఇస్తాను. సో ఆ స్క్రీన్ కమాండ్ అనేది ఇప్పుడు నేను ఇదే వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే నెక్స్ట్ ఇక్కడ ముందుకు మూవ్ అయిందో లేదో మీకు చెక్ చూసుకోవాలి కదా. సో ప్రజెంట్ అయితే Ctrl+AD అది ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనం ప్రీవియస్ స్క్రీన్కి వచ్చేస్తాము. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే నెక్స్ట్ ఫైల్స్ అన్నవి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ఫైల్స్ ఎలా ఇది 1 టైమే అనమాట. ఒకసారి మనం ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటే అవి మన డౌన్లోడ్స్లో ఉంటాయి కాబట్టి అవి ఎక్కడన్నా మీరు సేవ్ చేసుకుంటే సరిపోద్ది. దాంట్లో మనకి ఈవీఎం సంబంధించిన ప్రైవేట్ కీ అన్నది ఉంటుంది. మనం సెకండ్ది అయిపోయింది, ఇప్పుడు థర్డ్ దగ్గర ఏమో క్లోజ్ చేసాము స్క్రీన్ Ctrl+AD ఇచ్చి. ఇప్పుడు ఏం చేయాలి? ఫ్రేమ్ ఫైల్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ 4th కమాండ్ ఉంది కదా, ఇది కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. నెక్స్ట్ వన్స్ అంతా డౌన్లోడ్ అయిపోయాక 5th కమాండ్ ఉంది కదా, ఇది కాపీ చేసుకోండి. ఇది కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. జస్ట్ కాపీ పేస్ట్ చేయండి వన్స్ అవి 100% డౌన్లోడ్ అయ్యాక. ఇప్పుడు 6th కమాండ్ ఉంది కదా, ఈ కమాండ్ మెయిన్ అనమాట. సో ఈ కమాండ్ అనేది కాపీ చేసుకోండి, పేస్ట్ చేయండి. సో మీకు ఆ కమాండ్ అన్నది ఇచ్చాక ఇలాగ మీకు ఫైల్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, స్వామ్ ఫైలు, యూజర్ డేటా ఫైలు, యూజర్ ఏపీఐ కీ ఫైల్స్ అని చెప్పి వచ్చినాయి కదా. ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ అన్నది కాపీ చేసుకుని గూగుల్ క్రోమ్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అయ్యిద్ది అనమాట. అలాగే 1 by 1 ఈ లింక్స్ అన్నవి కాపీ చేసుకోండి, క్రోమ్ బ్రౌజర్లో పేస్ట్ చేయండి, మీకు డౌన్లోడ్ అయ్యిద్ది. సో అలాగే ఈ 3 అన్నది మీరు వన్స్ డౌన్లోడ్ చేసుకున్నాక అప్పుడు మనం స్టాప్ చేయాలి స్క్రిప్ట్ అన్నది, అదే ఇది నోడ్ రన్ అన్నది స్టాప్ చేయాలి. సో ఎలా స్టాప్ చేయాలంటే Ctrl+C, 7th కమాండ్ అదే ఇచ్చాను. సో ఇక్కడ వరకు మీరు ఫైల్స్ అన్నవి డౌన్లోడ్ చేయడానికి కమాండ్స్ అన్నవి అప్డేట్ కమాండ్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఫైల్స్ అన్నవి డౌన్లోడ్ చేసుకుంటే కమాండ్ ఇచ్చారు. మీకు ఫైల్స్ అన్నవి షో అయినాయి. 1 by 1 కాపీ పేస్ట్, అంటే క్రోమ్లో కాపీ పేస్ట్ చేసి డౌన్లోడ్ చేసుకున్నారు ఫైల్స్ అన్నవి. సో ఇప్పుడు ఫైల్స్ అన్నవి డౌన్లోడ్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇది స్టాప్ చేసేయాలి. సో స్టాప్ చేసేయడానికి ఏముంది? Ctrl+C ఉంది. సో స్టాప్ చేసేయండి. సో ఇప్పుడు స్టాప్ అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు ప్రీవియస్గా రన్ చేసిన స్క్రీన్ ఉంది కదా,
అది ఒకసారి మీకు చూపిస్తానన్నా కదా. సో ఆ స్క్రీన్ అన్నది ఎలా చూసుకోవాలి, ఇక్కడ 8th కమాండ్ ఇచ్చాను. సో ఈ స్క్రీన్ కమాండ్ అనేది నెక్స్ట్ డే కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదే వీడియోలో ఒకసారి ఎలా నెక్స్ట్ డే ఎలా ఓపెన్ చేయాలో కూడా నేను చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు అక్కడ లోపల ఎలా రన్ అవుతుంది ఏంటన్నది ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. ఇక్కడ 8th కమాండ్ ఉంది కదా. సో ఈ కమాండ్ అన్నది కాపీ చేసుకోండి, స్క్రీన్ కమాండ్ అన్నది. సో ఇక్కడ పేస్ట్ చేయండి, పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో ఎంటర్ క్లిక్ చేస్తే మీకు ఇలాగా మీరు పార్టిసిపేట్ చేస్తున్నట్టు ఇక్కడ 20కి 6 ఉంది. సో 6/20 దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు, ఇక్కడ వచ్చేసి 475లో స్టేజ్లో ట్రైనింగ్ అటెంప్ట్ చేసినట్టు ఇలాగ మీకు రన్ అవుతుంది. మీకైతే ఏమీ ఎర్రర్ లేదు. సో ఇలా రన్ అవుతూ ఉంది. అలాగే ఇక్కడ 6/20 అని చెప్పి కూడా ఇలాగ మనకి షో అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకా ఇది క్లోజ్ చేసేయచ్చు, మనకి దీంతో పని లేదు, రన్ అవుతుంది కాబట్టి. సో క్లోజ్ చేసేయాలంటే స్క్రీన్ డీఅటాచ్ చేయాలి. దానికి వచ్చేసి కమాండ్ Ctrl+AD. సో అప్పుడు మళ్ళీ మీకు ఈ పేజ్ అన్నది వస్తుంది. డైరెక్ట్ మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఇంటూ ఉంది కదా క్రాస్ రైట్ సైడ్ టాప్లో, అది క్లిక్ చేసేసేయండి. సో అది క్లిక్ చేసేస్తే మీకు అది సెషన్ అన్నది క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే ఓపెన్ చేయాలి. సో నెక్స్ట్ డే ఓపెన్ ఎలా చేస్తారు, ఇక్కడ స్క్రీన్ కమాండ్ ఇచ్చా కదా, ఈ ఒక్క కమాండ్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని మీకు ఏదైతే ఉంటుందో కదా VM, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఈ SSH దగ్గర క్లిక్ చేయండి. SSH దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇలాగా ఆథరైజ్ అని చెప్పి ఇందాక వచ్చింది కదా. సో అలా వస్తుంది అనమాట, ఆథరైజ్ క్యాన్సిల్ అని చెప్పి. ఇక్కడ ఆథరైజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి టెర్మినల్ ఓపెన్ అయ్యిద్ది. ఇక్కడ జస్ట్ నెక్స్ట్ డే ఒకవేళ జస్ట్ క్రాస్ చెక్ చేసుకోవడం కోసమే నేను ఇస్తున్నాను ఈ కమాండ్. పద్దాక మనం ఏం చెక్ చేయవసలా. సో ఈ కమాండ్ అనేది కాపీ చేసుకున్నాం కాబట్టి పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి వర్క్ అవుతుందా లేదా అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. ఇందాక 6 ఉంది కదా, ఇప్పుడు 7/20 అయింది. సో ఇలాగా మనం నెక్స్ట్ డే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసేయాలంటే Ctrl+AD. ఓకే, అలా క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు మీకు టెలిగ్రామ్లో బాట్ ఇచ్చాను. సో ఇక్కడే ఉంది ఆ బాట్ లింక్ కూడా. ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ బాట్ ఉంది. సో ఈ బాట్ మీద క్లిక్ చేయండి. ఈ బాట్ మీద క్లిక్ చేస్తే మీకు నేను ఇంతకుముందు ఆల్రెడీ చేసిన VMs క్రాస్ చెక్ చేసుకున్నానులే. ఇక్కడ మీకు వస్తుంది కదా, మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఒక ఐడి చూద్దాము. సో ఈ ఐడి అన్నది చూద్దాం. మీకు పీర్ ఐడి సేవ్ చేసుకోమన్నా కదా, ఆ పీర్ ఐడి అన్నది కాపీ చేసుకుని ఇక్కడ టెలిగ్రామ్ బాట్కి రండి. నేను ఇచ్చిన లింక్ మీద బాట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా బాట్ వస్తుంది. ఈ బాట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇలా స్లాష్ ఇచ్చి చెక్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసి స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చి ఆ పీర్ ఐడి ఉంది కదా మీ పీర్ ఐడి, సో అది పేస్ట్ చేయండి. జస్ట్ ఇలాగా స్లాష్ చెక్ స్పేస్ మీ పీర్ ఐడి ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేస్తే మీకు ఎన్ని విన్స్ అయ్యారు, తర్వాత వచ్చేసి మీ ఈవీఎం వ్యాలెట్ అడ్రస్. ఇక్కడ మీకు ఇన్ కేస్ ఇక్కడ ఈవీఎం వ్యాలెట్ అడ్రస్ ఒక అన్ని జీరోలు చూపిస్తుంది అనుకో, ఒక 10 మినిట్స్ ఆగి చూడండి. ఒక 10 మినిట్స్ ఆగి చూడండి. అప్పుడు కూడా మీకు ఇంకా జీరోస్ ఉంటే కనుక మీరు రన్ చేస్తున్న నోడ్ అన్నది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వలేదని అర్థం. సో అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, ఆ VM అన్నది డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసి సేమ్ స్పెసిఫికేషన్తో కొత్తగా క్రియేట్ చేసి మళ్ళీ ఇంకొక డిఫరెంట్ మెయిల్తో మీరు చేసి మీ ఫైల్స్ అన్నవి సేవ్ చేసుకోండి. ఇందాక డౌన్లోడ్ చేసుకుంటాకి ఇచ్చా కదా కమాండ్. సో అలాగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డైలీ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే అప్పుడప్పుడు జస్ట్ స్లాష్ చెక్ ఇచ్చేసి ఇదే ఉంది కదా, ఇదే కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేసేసి ఇదే సరిపోద్ది. ఎన్ని విన్స్ అయ్యాము ఏంటి మన అడ్రస్ ఇవన్నీ షో అయ్యిద్ది. సో మీ అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ మీరు మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సింది ఏంటంటే పీర్ ఐడి కాపీ చేసుకోవాలి, ORG ఐడి కాపీ చేసుకోవాలి, నోడ్ నేమ్ ఉంటుంది కదా అక్కడ యూజర్ నేమ్, అది డౌన్లోడ్ అది సేవ్ చేసుకోవాలి. ఈ 3 సేవ్ చేసుకుని తర్వాత ఇక్కడ ఈ 4, 5, 6 కమాండ్స్ ఇచ్చాను కదా, ఇవి ఇస్తే మీకు ఫైల్స్ అన్నవి డౌన్లోడ్ అవుతాయి. సో ఆ ఫైల్స్ అన్నవి డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. సో ఇది గెన్సిన్కి సంబంధించిన కొత్త అప్డేట్ అనమాట. సో ఇక్కడ మీకు మనకి రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ స్క్రీన్ కమాండ్ అన్నది ఇస్తే మనకి ఇంకా నెక్స్ట్ డే చెక్ చేసుకుంటే సరిపోద్ది. మీకు ఇలా రన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఇందాక 7 ఉంది కదా, ఇప్పుడు 8 వచ్చింది. అలాగ రన్ అవుతూ ఉంటుంది. మీకు ఏమీ ఎర్రర్స్ అన్నది రాదు. ఇన్ కేసు వాళ్ళు ఏమైనా అప్డేట్ చేస్తే నేను మీకు అప్డేట్ కమాండ్స్ ఇస్తాను. అప్పుడు మీరు జస్ట్ ఓపెన్ చేసి కొత్త స్క్రీన్ ఓపెన్ చేసి అప్డేట్ చేసుకుంటే సరిపోద్ది. ప్రజెంట్ అయితే ఈ కమాండ్స్ అన్నవి వర్క్ అవుతున్నాయి ప్రాపర్గా. మీరు ఫ్రీ VPSలో రన్ చేయండి. ఇన్ కేసు మీకు ఫ్రీ VPS వర్క్ అవ్వకపోతే పెయిడ్ VPSలు ఉంటాయి కదా,
సో ఆ పెయిడ్ VPS బై చేసుకోండి. ఒక 1 మంత్కో లేదా ఆఫర్లు ఉంటే కాంటాబుల్ ఆఫర్స్ ఉంటాయి. 3 మంత్స్కి తీసేసుకోండి, 1 మంత్ ఫ్రీ వస్తుంది. తక్కువ కొత్త మెయిల్ ఐడితో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీకు దాంట్లో కొంచెం తక్కువకి అయిపోద్ది. సో ఈ కమాండ్ అనేది ఫస్ట్ కమాండ్ మీరు సింగిల్గా ఏం పేస్ట్ చేయొద్దు. సో ఫస్ట్ కమాండ్ ఇక్కడ నుంచి ఓకే జస్ట్ 1 ట్యాప్ చేస్తే మొత్తం కాపీ అయిపోద్ది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఫస్ట్ దగ్గర నుంచి ఓకే ఇక్కడ వరకు ఉందన్నమాట. ఈ కాలమ్స్ ఈ కొటేషన్స్ ఉన్నాయి కదా, కొటేషన్స్ వరకు ఉంది. సో అక్కడ వరకు కాపీ అయిపోద్ది మీరు జస్ట్ 1 టైం ట్యాప్ చేస్తే. సెకండ్ కమాండ్ వచ్చేసి వెబ్సైట్లో లాగిన్ అవుతారు, అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు, ఆ అడ్రస్ అన్నది పేస్ట్ చేస్తారు. థర్డ్ కమాండ్ ఏంటి, స్క్రీన్ అన్నది క్లోజ్ చేస్తారు వన్స్ అది అంతా స్టార్ట్ అయ్యాక. సో అక్కడే మీరు ఏం చేస్తారంటే నోడ్ ఐడి, ORG ఐడి, పీర్ ఐడి సేవ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏం చేస్తారు, ఫోర్త్ కమాండ్లో ఫైల్స్ అన్నవి డౌన్లోడ్ చేసుకుంటారు. ఆ లింక్స్ అన్నవి కాపీ చేస్తారు, ఇవి క్రోమ్లో ఓపెన్ చేస్తారు, డౌన్లోడ్ అని చెప్పి మీకు ఆటోమేటిక్గా వస్తుంది, డౌన్లోడ్ అయిపోద్ది. నెక్స్ట్ ఏం చేస్తారు, ఆ డౌన్లోడ్స్ అయిపోయాక అది స్టాప్ చేస్తారు. దానికి కమాండ్ వచ్చేసి Ctrl+C. నెక్స్ట్ మనం ఆల్రెడీ రన్ చేస్తున్న స్క్రీన్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళాలన్నా లేదా నెక్స్ట్ డే ఓపెన్ చేసుకోవాలన్నా ఈ స్క్రీన్ కమాండ్ యూజ్ చేస్తారు. అక్కడ ఎలా రన్ అవుతుంది అంటే చెక్ చేసుకుంటారు, మళ్ళీ స్క్రీన్ క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేయడానికి కమాండ్ ఏంటి, ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశా కదా, సో ఇదే మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేస్తాను 9th కమాండ్ కింద. సో అప్పుడు స్క్రీన్ అన్నది క్లోజ్ చేసేస్తారు. నెక్స్ట్ డైరెక్ట్ బ్రౌజర్ అనేది క్లోజ్ చేసేస్తారు. ఆ పీర్ ఐడి ఉంటుంది కదా, ఆ పీర్ ఐడిని మీరు ఇక్కడ టెలిగ్రామ్ బాట్ ఉంటుంది, ఈ టెలిగ్రామ్ బాట్లో మీ పీర్ ఐడితో క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఎన్ని విన్స్ వచ్చినాయి ఏంటని చెప్పి. సో వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన చాట్ గ్రూప్లో పింగ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ ఇన్ కేసు సండే కాల్స్ ఉంటాయి కాబట్టి సండే అయినా మీరు స్క్రీన్ షేర్ చేస్తే నేను హెల్ప్ చేస్తాను. కొత్త యూజర్స్ ఎవరన్నా మన ఛానల్ వాచ్ చేస్తే కనుక మన ఛానల్ లింకు అలాగే టెలిగ్రామ్ చాట్ గ్రూప్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూట్యూబ్ ఛానల్లో. ఆ డిస్క్రిప్షన్ త్రూ మీరు జాయిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఇంకా ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను హెల్ప్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా కొత్త యూజర్స్ వాచ్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.